తెలంగాణ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితిపై జాతీయ పార్టీలు ముప్పేట దాడి చేస్తున్నాయి. కేసీఆర్ చేసిన వ్యూహాత్మక తప్పిదాలతో భారత రాష్ట్ర సమితి ఓటు బ్యాంకును ఇప్పటికే చాలా వరకు కైవసం చేసుకున్న బీజేపీ ఇప్పుడు ఆ పార్టీ నేతల్ని కూడా ఆకర్షిస్తోంది. ముందుగా తమ పార్టీ కాస్త బలహీనంగా ఉన్న దక్షిణ తెలంగాణపై దృష్టి పెట్టింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ నేతల్ని పార్టీలోకి చేర్పించేందుకు మిషన్ ప్రారంభించింది. నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు గువ్వల బాలరాజు రాజీనామా చేసి బీజేపీలో చేరాలనుకోవటం ప్రారంభమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ గత ఎన్నికల్లో బోల్తా పడింది. ఆ తర్వాత పార్టీ వ్యవహారాలకు చాలా మంది దూరం అవుతూ వస్తున్నారు. వారిని బీజేపీ నాయకత్వం లైన్లో పెట్టింది. భవిష్యత్తు బీజేపీదేనని భరోసా ఇచ్చి పార్టీలోకి రావాలని సంకేతాలు పంపుతోంది. భారత రాష్ట్ర సమితి ఇవాళ కాకపోతే రేపైనా బీజేపీలో విలీనం కాక తప్పదని వ్యూహాత్మక ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారాన్ని ఎవ్వరూ బలంగా ఖండించడం లేదు. స్వయంగా కల్వకుంట్ల కవిత ఈ విషయాన్ని చెప్పారు. తర్వాత అదే అంశంపై తనతో చర్చించారని సీఎం రమేష్ కూడా చెప్పారు. అయితే బీఆర్ఎస్ విలీనాన్ని బీజేపీ పెద్దలు అంగీకరించలేదని అంటున్నారు. అదే సమయంలో బీజేపీని బీఆర్ఎస్ ఏమీ అనటం లేదు. తమ ఓటు బ్యాంకును క్రమంగా మింగేస్తున్నా నోరెత్తలేకపోతున్నారు. అందుకే బీఆర్ఎస్ నేతలు విలీనం వరకు ఎందుకు వేచి చూడాలని వారు అనుకునే ప్రమాదం కనిపిస్తోంది. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో కన్నా బీజేపీలో చేరేందుకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీనే ఉందని వారు గట్టిగా నమ్ముతున్నారు. త్వరలోనే బీఆర్ఎస్ఎల్పీ బీజేపీలో విలీనం అవుతుందని తీన్మార్ మల్లన్న జోస్యం చెబుతున్నారు. పరిస్థితులు చూస్తూ ఉంటే దాన్ని తోసిపుచ్చలేమని రాజకీయ వర్గాలంటున్నాయి. చుట్టుముడుతోన్న కేసులు, విచారణలను ఎదుర్కోవటం బీఆర్ఎస్ కు అంత తేలిక కాదనిపిస్తోంది. అదే సమయంలో కవిత సమస్య ఉండనే ఉంది. ఇప్పటికే తలసాని లాంటి వాళ్లు సైలెంట్ అయ్యారు. అయితే ఇదంతా కేసీఆర్ గేమ్ ప్లాన్ అనే వాళ్లు కూడా ఉన్నారు. గతంలో చంద్రబాబు తన పార్టీ ఉనికికి కష్టం వచ్చినప్పుడు పార్టీ ఎంపీలను బీజేపీకి పంపి కాపాడుకున్నారు. తర్వాత జగన్ కూడా అదే పని చేశారు. ఇప్పుడు కేసీఆర్ కూడా అలాంటి వ్యూహమే పాటిస్తున్నారని అంటున్నారు. వ్యూహాత్మకంగా కొంతమంది నేతల్ని బీజేపీకి పంపుతున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎలా చూసినా తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఇప్పుడు అత్యంత గడ్డు పరిస్థితుల్లో ఉంది. ఎలా ఎదుర్కొని ఉనికి చాటుకుంటుందో, తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ అని నిరూపించుకుంటుందా అన్నదే ఆసక్తికరం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. ఛానల్